వేదంలో గురువు గురించి ఏమని ప్రస్తుతించారమ్మా? నమో ఋషిభ్యః పూర్వజేభ్యః పూర్వేభ్యః పతికృద్భ్యః అని చెప్పింది. వేదానికి మూలం యోగం. నిర్దాక్షిణ్యంగా ఆవులను చంపడం చూస్తున్నాం. అంటే ఈరోజు సైన్స్ ఉన్నదా లేదా? వేదం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ ఏ విధంగా జరుగుతుందంటారు? వేదం నుంచి వచ్చిన జ్ఞానం మనం నిరంతరం పాటించి ఉంటే స్త్రీలు వేదం చదవకూడదు అని శాస్త్రం అంటుంది. ఈ పండితులను ఒకసారి అడగాలి. ఆ సరస్వతి రూపమైన స్త్రీని వేదం చదవద్దంటే ఆమె యొక్క ప్రతిరూపం ఉన్నాం మేము. మాకు వేదం వద్దన్నాడు. ఏ అధికారంతో వేదం వద్దా? వేదంలా స్త్రీ చదవద్దని ఉంటే నేను ఛాలెంజ్ ఇస్తాను. గృహిణీ గృహం ఇత్యుచ్యతే, నా గృహం గృహం ఇత్యుచ్యతే. ఇల్లు ఇల్లు అనిపించుకోది. గృహిణి లేకుంటే గృహం ఏంటి? పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేద కాలం నుంచి సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి గురు సాంగత్యంలో శిష్యుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? తెలుసుకున్న విషయాలను తన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి? ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా తను జ్ఞానాన్ని ఏ విధంగా సముపార్జించుకోవాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలకు చక్కటి శాస్త్రీయ వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. 21 సంవత్సరాలకే సన్యాస దీక్షను స్వీకరించారు. ఏకాగ్ర చిత్తంతో వేద పఠనం, వేదాధ్యయనం, వేదాన్ని బోధించటం, వీటితో పాటుగా నిత్యం యోగాని సాధన చేయటం, ఇవే కాకుండా వేదము యోగము వీటితో పాటుగా గోశాల సంరక్షణ, అలాగే కళల పట్ల ఆసక్తి, సంగీతం నేర్చుకోవటం, సితారాలో మంచి ప్రావీణ్యం సంపాదించటం, సాహిత్యం పట్ల అభిరుచి ఉండటం, తాను తెలుసుకున్న విద్య, ఆ వేదం, అందులోని అంతరార్థం భావితరాల వారికి అందించాలనే ఒక సత్సంకల్పంతో వేద పాఠశాలను నిర్వహిస్తూ ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. పతంజల యోగ మఠం వ్యవస్థాపకురాలు శ్రీమాత నిర్మలానంద యోగ భారతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మ నమస్కారం. మీరు అతి చిన్న వయసులో సన్యాస దీక్షను స్వీకరించారు. స్ఫూర్తి ఎవరమ్మా? స్ఫూర్తి మా నాన్నగారే. అంటే చిన్న వయసులో కూడా వారు నిరంతరము మాకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికి చాలా తను ఎంత వ్యస్తంగా ఉన్నా మాకు సమయం ఇచ్చేవాడు. సో ప్రతిరోజు వ్యాపారం నుండి వచ్చి అది ఎంత సమయమైనా పర్వాలేదు, వారు తప్పకుండా భగవద్గీత చదివించడము, ఉపనిషత్తులు చదివించడము, మళ్ళీ మాతోని వాటి పైన ప్రశ్నలు వేయించడము, చర్చ చేయించడం, ఇవన్నీ చేసేవారు. అదేవిధంగా మంచి సత్సంగాలకు కూడా తీసుకెళ్ళేది. సో ఏ స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లేదో వాళ్ళు కూడా చాలా వేదంకు సంబంధించిన వాటి వేదం యొక్క ప్రచారం చేసేవాళ్ళు, వేద జ్ఞానం ఉన్న వాళ్ళే ఉండేవారు. సో ఆ విధంగా నాన్నగారికి ఈ వేద పరంపర చాలా ఇష్టమైనటువంటి విషయం. అందుకే వారు నిరంతరం వేదంతో మాకు సంబంధం చేకూర్చిండని అనవచ్చు. వేదంలో గురువు గురించి ఏమని ప్రస్తుతించారమ్మా? ప్రాచీన కాలం నుండి కూడా గురు స్థానానికి చాలా ప్రాముఖ్యతనివ్వబడింది. ఆచారం గ్రాహేతి ఆచార్య. అన్ని ఆచరణలు నేర్పించేవాడు ఆచార్యుడు. కాబట్టి ఏదైతే వేదం యొక్క జ్ఞానం ఇచ్చే గురువులు ఉన్నారో వాళ్ళు చాలా మనకు ఆదరణీయులే కాకుండా జీవితానికి ఒక మంచి రూపం ఇచ్చేవాళ్ళు. అందుకే నమో ఋషిభ్యః పూర్వజేభ్యః పూర్వేభ్యః పతికృద్భ్యః అని చెప్పింది వేదం. అంటే ఎవరైతే గురువులకు కూడా గురువులు అందరి గురు పరంపర ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా మనం నమస్కరించవలసింది, గౌరవించవలసింది. ఒకవేళ ఒక్కటే గురువు ఉంటే గురు పరంపరనే ఉండకుంటే ఈరోజు వరకు మన దగ్గరికి జ్ఞానం వచ్చేది కాదు. కాబట్టి ఆ గురు పరంపరను ఆదరిస్తూ ఆ గురు పరంపరకి విలువలను తెలుసుకొని ఆ గౌరవంను కూడా కాపాడడం ప్రతి ఒక్క శిష్యుని యొక్క ధర్మం. కాబట్టి స్వార్థంతో ఆడంబరాలతోని ఒక శ్రేష్టమైన ఏదైతే మార్గం ఉందో దానిని కలుషితం చేయదు.
అయితే గంగ నిరంతరం మంచి శుద్ధమైన నీళ్ళతోని ప్రవహిస్తే ఆ గంగ అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది, పూజనీయమైనటువంటిది. అదే గంగను ఒకవేళ మనం మురికి విషయాలతోని పాడు చేస్తే ఆ గంగ గురించి మనం ఈరోజు ఎంత పాటు పాడవలసి వస్తుంది. కాబట్టి ఏదైతే జ్ఞాన గంగ ఉందో అది ఎంతో ఋషుల యొక్క హృదయాల నుంచి ప్రవహిస్తూ మన వరకు వచ్చింది ఆ గంగ. సో ఆ జ్ఞాన గంగ ఏదైతే ఉందో మన నుంచి ఇంకా ఇతర హృదయాలకు కూడా, మన సంతానానికి, మన శిష్యులకు కూడా ప్రవహించాలని కోరుకోవడమే ఈ యొక్క వేద పరంపర, ఈ జ్ఞాన పరంపర. ఎప్పుడు జ్ఞానం ఎక్కడ ఖండితం కావద్దు. నీళ్ళు ఆగిపోతే సమాజానికి జీవించడం కష్టమవుతుంది. నీరే జీవనం కూడా. అదేవిధంగా జ్ఞానం యొక్క గంగ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఆగకూడదు. ఆ జ్ఞానమే లేకుంటే ఈ లోకానికి మూలం ఏదైనా ఉంటే అది జ్ఞానమే ఉంది. ప్రతి దగ్గర జ్ఞానమే అవసరం. నీకు పంట పండించాలనే జ్ఞానం అవసరము, నీకు పిల్లలను పెంచాలన్న జ్ఞానం అవసరము, నీకు లోకంలో అర్థం చేసుకోవాలన్న జ్ఞానమే అవసరము. సూర్య చంద్ర నక్షత్రాదుల నుంచి సమస్త లోకాంతరాల యొక్క జ్ఞానం ఏదైతే విషయం ఉందో అది కేవలం జ్ఞానం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అది మనకు వేదం ఇచ్చేది కూడా. అమ్మ, వేదం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ ఏ విధంగా జరుగుతుందంటారు? వేదము ఒక శుద్ధమైన స్వరూపం వాస్తవంగా. అందులో ఏ విధమైన కాలుష్యం జరగలేదు ఈ రోజు వరకు కూడా. దానికి కారణం ఏంటిదంటే మన దగ్గర ఏదైతే వేద పఠనం ఉందో, పదపాఠము, జటాపాఠం, ఘనపాఠం, ఇవన్నీ పదపాఠాలు ఏవైతే ఉన్నాయో అది వేదమును అక్కడిక్కడ కాకుండా, అశుద్ధం కాకుండా కాపాడింది అది. సో అటువంటి వేదం ఏదైతే ఉందో ఎప్పటికైనా ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే జ్ఞానం లేకుండా వ్యవహరించడం, జీవించడం అనేది సంభవించదు. ఒకవేళ జ్ఞానరహితమైన జీవితం జీవిస్తే ఈరోజు ఏదైతే పరిస్థితి మనం చూస్తున్నామో అది దానికి మంచి నిదర్శనం. ఈరోజు వేదమును ఎక్కడ చదివించాం మనం. వేదం యొక్క గంగ ప్రవహించదు మన దగ్గర. కాబట్టి ప్రకృతిని ఎంత పాడు చేసుకోవాలని అంత పాడు చేసుకున్నాం. భూమిని కానీ, ప్రకృతి యొక్క జలమును కానీ, అగ్నితత్వమును కానీ, ఆకాశతత్వం, ప్రతి దానిని కాలుష్యం చేసుకున్నాం. అందుకే వేదం ఒక మంచి మంత్రంతో చిన్న పిల్లలకి ఒక సంబోధన చేస్తుంది. ఏమని చెప్తాయి? శివో భవ త్వమంగిర ప్రజాభ్య మానుషేభ్యశ్చ. హే అంగిర అంటే ఓ ప్రాణప్రియమైనటువంటి ఓ సంతానమా, ప్రాణప్రియమైనటువంటి ఓ శిష్యుడా, శివో భవ, నువ్వు ఈ నువ్వు శివు అంటే కళ్యాణం చేసేవాడుగా. దేనికి? మా ధ్యావా పృథివీ అభిశోచి, మా అంతరిక్షం, మా వనస్పతిని. నువ్వు ఎప్పుడు ఈ లోకంలో, ద్యూలోకంలో భూమికి ఎప్పుడు నువ్వు నీ దిక్కు నుంచి ఏం కాలుష్యం చేయవు, హాని చేయవు. మా అంతరిక్షం, ఈ అంతరిక్షానికి కూడా హాని చేయకు. మా వనస్పతిని, ఈ వనస్పతాదులను ఎప్పుడు కొట్టేయకు, వాటి యొక్క సంపదను సమాప్తం చేయకు. చిన్న అబ్బాయికి, ఒక శిష్యునికి కావచ్చు, ఒక కుమారునికి కావచ్చు, సంతానానికి కావచ్చు, ఇటువంటి మంత్రాలే నేర్పించి ఉంటే ఈరోజు ఈ ప్రకృతి ఇంత పాడేది కాదు. రోజు బయోడైవర్సిటీ అని అంటున్నాం, పాటనే పాడుతున్నాం, కానీ బయోడైవర్సిటీతోని, ఆ శబ్దంతో వచ్చింది ఏంటిది? ఈరోజు కూడా ఎంత కాలుష్యం చేయాలో అంత కాలుష్యం చేస్తున్నారు. ఎంత ఈ వృక్షాల యొక్క సంపద ఉందో దాన్ని రోజు పోగొట్టుకుంటున్నాం. నదులు పాడైపోతున్నాయి, చెరువులు పాడవుతున్నాయి. ప్రతి దగ్గర కాలుష్యమే చేయడం నేర్చుకున్నాం మనం. సో ఒకవేళ జ్ఞానము, వేదం నుంచి వచ్చిన జ్ఞానం మనం నిరంతరం పాటించి ఉంటే ఈ మంత్రం మనకు ఎప్పుడో దొరికేది. ప్రతి ఒక్కరికి చిన్నప్పుడే దొరికేది. కాబట్టి వాడు జీవనంలో దీక్ష తీసుకునేవాడు. నేను ఎట్టి పరిస్థితుల ప్రకృతికి హాని చేయను, నేను తల్లిదండ్రుల యొక్క గౌరవం ఎప్పుడు రక్షిస్తాను, నేను నా గురువుల యొక్క గౌరవం రక్షిస్తాను అనుకునేవాడు. కాబట్టి ఎటువంటి సంబంధాల యొక్క విషయం కావచ్చు, ప్రకృతి విషయం కావచ్చు, అన్ని విధాలుగా మనము ఈ యొక్క సంపదను కాపాడుకునేవారము. లోకంలో కళ్యాణం అయ్యేది, ఏదైతే విశ్వశాంతి అనుకుంటామో అదంతా సంభవించేది. కానీ ఇవన్నీ విలువలు పోగొట్టుకున్న ఏదైతే రూపం ఉందో ఈరోజు అంతకన్నా మంచి నిదర్శనం ఇంకొకటి లేదనుకుంటాను నేను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ వేదంలో ఈ గో ఆధారిత ఉత్పత్తులతో చేసే వ్యవసాయం గురించి ఏ విధంగా ఉందమ్మా? వాస్తవంగా గోవుతోనే వ్యవసాయం అయ్యేది ముందు. గోవు లేకుండా వ్యవసాయం లేదు అసలు. అవునా? అందుకే వేదం అంటే గావో భగ గావ ఇంద్రోమ ఇచ్చ గావ సోమస్య ప్రథమస్య భక్ష ఇమా యా గావ సజనా స ఇంద్ర ఇచ్చామి హృదా మనసా చిదింద్రం. ఆవులు ఐశ్వర్యాలు ఉన్నాయి, అది ప్రతి దగ్గర దాని యొక్క ఉపయోగం ఉన్నది. కాబట్టి ఏ ఆవులైతే
లోకానికి కళ్యాణం చేస్తావు. గావో భూతంచ భవ్యంచ గావా పుష్టి సనాతని. అంటే భూతకాలం కావచ్చు, భవిష్యత్తు కాలం కావచ్చు, ప్రతి దగ్గర ఆవు అవసరం. ఎందుకంటే అందరికీ శుద్ధమైన వాయువు అవసరం. ఒక శుద్ధమైన వాయువుకు ఆధారం ఏంటిదంటే ఆవే. ఆవు గోమయంతో మనం పంట పండించుకోకుంటే ఈరోజు కెమికల్స్తో పండించుకున్నందుకు జలం అంతా కాలుష్యం అయిపోయింది. ఆ జలంతో సహా వాయు కాలుష్యం అయిపోయింది. ప్రతి ఒక్కటి కాలుష్యమైంది ఒక్క గోమాతను వదిలినందుకు. కాబట్టి గోమాత యొక్క ప్రాముఖ్యత మనకు మహాభారతంలో దొరుకుతుంది, బ్రాహ్మణ గ్రంథాలలో దొరుకుతుంది, వేదాలలో దొరుకుతుంది. ప్రతి దగ్గర గోవు యొక్క మహత్వం ఉంది. అంటే గోవు యొక్క మహత్వం చెబుతూ శాస్త్రం ఏమంటుందంటే అవ్యయం దివ్యం క్షరంతి చ వహంతి చ అమృతాయతనం చేయేత సర్వలోక నమస్కృత. అమృతం అవ్యయం దివ్యం. ఆవు ఎక్కడ నిలబడుతుందో అక్కడ అమృతమే ప్రవహిస్తుంది. దాని యొక్క ఒక్కొక్క రోమం నుంచి ఆవు ఏదైతే ప్రతి మానవుని కాదు ఏ జంతువుదైనా మలం ఏదైతే ఉందో దూషితమవుతుంది. కానీ ఆవు యొక్క గోమయం ఏదైతే ఉందో అది పవిత్రం అనిపించుకుంటుంది. యజ్ఞాల దగ్గర కూడా గోమయంతో అలికినాకనే యజ్ఞం చేసుకుంటాం మనం. అదేవిధంగా ఆవు యొక్క ఏదైతే ప్రాధాన్యత అమృతం అవ్యయం. అవ్యయం అంటే ఎప్పుడు తరగనటువంటి దివ్యం. దివ్యమైనటువంటి తరంగాలు నిరంతరం గోమాత దగ్గర నుంచి ప్రవహిస్తుంటుంటాయి. అమృతాయతనం చేయేత సర్వలోక నమస్కృత. అమృతమయం రాది ఆవు కాదు, అమృతంతో నిండి ఉన్నది. దాని రోమం అమృతం ఉంది. కాబట్టి ఆ గోవు యొక్క ప్రదక్షిణం చేసేవారికి ఆ అమృతం యొక్క ప్రభావం పడుతుంది. దాంతో వాళ్ళకి ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి గోవు గురించి గోమయం గురించి ఎన్నో విధాలుగా వితన్వతే యజ్ఞం గావః. ఆవు యజ్ఞంను వ్యాప్తం చేస్తుంది. గావో విశ్వస్య మాతర. శక్రిన్ మూత్రం పయాస్తాసం. అంటే శక్రిన్ అంటే దాని యొక్క గోమయం ఏదైతే గోమయం కావచ్చు, గోమూత్రం కావచ్చు, పాలు కావచ్చు. ఈ మూడు కూడా లోకానికి అత్యంత ఉపకారం చేసాడు. అలక్ష్మీ నాశనం స్మృతం. అలక్ష్మిని నాశనం చేస్తే ఈ మూడు. అంటే అలక్ష్మి అంటే ఏంటిది? పొల్యూషన్ అలక్ష్మి. నీకు ఒక్క పొల్యూషన్ ఏదైతే కాలుష్యం ఏదైతే ఉందో నీకు ఆరోగ్యంనే తీసేస్తే నీకు ఆరోగ్యం లేకుండా ఏ సుఖం పొందగలుగుతావు, ఏ విధమైన ఆనందం పొందగలుగుతావు? ఎంత బంగారం ఉండొచ్చు, ఎంత పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, ఎన్నైనా సువిధాలు ఉండొచ్చు, కానీ నీ ఆరోగ్యమే బాగా లేకుంటే, దానిని అనుభవించేటటువంటి శరీరమే లేకుంటే నువ్వేం అనుభవించాలి? కాబట్టి ఆరోగ్యానికి కేంద్రం ఆవు. ఆ ఆవుని వదిలేసేసుకొని నిర్దాక్షిణ్యంగా ఆవులను చంపడం చూస్తున్నాం. అంటే ఈరోజు సైన్స్ ఉన్నదా లేదా? ప్రాచీన కాలంలో సైన్స్ ఉన్నది, విజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఎంత గొప్ప గొప్ప విషయాలు కనుక్కున్నారు. సూర్య సిద్ధాంతం వరకు కనుక్కోగలిగారు. అంటే ఇక్కడ ఎవరైతే విద్వాంసులు ఉన్నారో అత్యంత గొప్ప విద్వత్త ఉన్నదని నిరూపించడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం అవసరం లేదు. ఈరోజు ఒక గ్రహణం పడుతుందని అంటే ఎంతో ఆపరేటర్స్ పెట్టుకొని గ్రహణం ఎక్కడ పడుతుందో అవన్నీ తెలుసుకొని మనకు చెప్తారు. కానీ మన బ్రాహ్మణుడు ఎవరైతే ఈ విద్యను తెలుసుకున్నాడో, సూర్య సిద్ధాంతం తెలుసుకున్నటువంటి వాడు ఒక రూమ్లో కూర్చొని ఎక్కడ గ్రహణం పడుతుంది, ఎన్ని నిమిషాలకు పడుతుంది, ఎంతవరకు ఉంటుంది, ఏ ప్రాంతంలో పడుతుంది అని నీకు సూక్ష్మం ఒక్కొక్క అంటే ప్రతి సెకండ్ వరకు నీకు జ్ఞానం ఇస్తాడు. అంటే ఇంత జ్ఞానం ఉన్నదానికి ఒక నిదర్శనం ఇంతకన్నా గొప్పది ఏం కావాలి? భాస్కరాచార్యుడు ఎంతో పెద్ద గణితంను మనకిచ్చిండు. వేదంలోనే గణితం ఉంది. ఇప్పుడు మనము నమకము చమకము అందులో ఎన్ని మంత్రాలలో ఈ గణితం ఉంది. ఏకాచమే దశచమే దశచమే వింశతిష్టమే వింశతిష్టమే త్రింశత్యమే త్రింశత్యం చత్వారింశత్యమే అట్లా ఎన్నో అంకెల వరకు చెప్పబడింది. అవును. సో మనం ఒట్టి నీళ్ళు పోస్తూ దానికి ప్రదక్షిణం చేయడమే సరిపోయింది. కానీ ఈ పంతులు ఈ బ్రాహ్మణుడు ఏం చదువుతున్నాడు? మనం చదివి విద్య ఉన్న వాళ్ళం కూడా ఆ బ్రాహ్మణుడు చదివే ఒక మంత్రం గురించి ఎప్పుడు ఆలోచించాం. పూజ చేయించుకుంటే మంచిది, పూజ చేయించుకుంటే నాకు మంచిగా అవుతుంది. మంచిగా అవుతుంది ఏంటిది? నీకు జ్ఞానం ఇట్లా ప్రవహిస్తుంది అక్కడ. ఆ జ్ఞానంను తీసుకుంటే కదా నీకు మంచిగా అయ్యేది. నువ్వు ఆ జ్ఞానమును మంత్రాలు విన్న తర్వాత కూడా అజ్ఞానం యొక్క జీవనం జీవిస్తే ఆ జ్ఞాన ప్రభావంతో ఏం ఉపయోగించుకుంటాం మనం? కాబట్టి ప్రతి ఒక్కరికి వేద విద్య ఎందుకు అవసరం అంటే మన ప్రాచీన గ్రంథాల యొక్క సారమంతా కూడా సంస్కృతంలో ఉన్నది. మన ప్రాచీన సంస్కృతి యొక్క ఆధారమే వేదం ఉంది. గాడ్ఫ్రైడ్ అట్లాస్ ఉంటే ఆయన ఏమనుకుంటు మ్యాన్ కైండ్స్ ఒరిజిన్ క్యాన్ బి ట్రేస్డ్ టు ఇండియా వేర్ ద హ్యూమన్ మ్యాన్ హ్యాస్ టేకన్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ స్కేప్స్ ఆఫ్ sublimity and
విజ్డమ్, సూక్ష్మత గురించి కానీ జ్ఞానం గురించి కానీ మ్యాన్ కైండ్స్ ఒరిజిన్ క్యాన్ బి ట్రేస్ టు ఇండియా. మానవత్వం యొక్క మూలంను వెతకాలంటే నువ్వు భారతదేశంకు. అక్కడ బుద్ధి ఎంత మంచి వికాసం చేసిందంటే జ్ఞానము ధర్మమును రెండుతో వికాసం చేసింది. ధర్మం వదిలి జ్ఞానం లేదు, జ్ఞానం వదిలి ధర్మం లేదు. అందుకే మహర్షి పతంజలి మహాభాష్యం రాసు జ్ఞానయేవ ధర్మ, జ్ఞానమే ధర్మం రా. ధర్మం అంటే ఇంకొకటి కాదు, మా ధర్మం ఇది, మా ధర్మం అది అని అనడం చాలా విచిత్రం అనిపిస్తుంది. ఏ ధర్మమేతో జ్ఞానానికి విరుద్ధం ఉన్నదో, ఏ జ్ఞానము విజ్ఞానానికి దూరం ఉందో అది జ్ఞానమే కాదు, అది ధర్మమే కాదు. సో ఏదైతే ధర్మం మన దగ్గర ప్రసిద్ధి ఉన్నదో, ఎవరో ఒకరు మహాత్ములు రాశారు కాబట్టి మనం పాటించాలి, ఆయనను పాటించడమే ముఖ్యము. ఆ విధంగా మీరు ఈ భారతీయ సంస్కృతి లోపట కానీ, హైందవ జాతి లోపట, ఆర్య సంస్కృతి లోపట కానీ మీకు ఎక్కడ కనిపించదు. కృష్ణుడు అనలేదు నేనే ఈ సంస్కృతిని ప్రారంభించినాను, రాముడు అనలేదు నేనే చెప్పినని నాన్నే పాటించాడు అనలేదు. రాముడు వేదమును పాటించమన్నాడు, కృష్ణుడు వేదమును పాటించమన్నాడు. సో ప్రతి ఒక్కరు వేదం యొక్క గానం చేశారు. ప్రతి మహాపురుషుడు వేదం యొక్క భక్తుడే అతడు. సో వేదంను అనుసరించే ఈ జాతి అతి ఉన్నత స్థితికి పోగలిగింది. ఒక్క వేదమే వదిలితే ఈ జాతికి ఏమీ ప్రాముఖ్యత లేదు. సో అటువంటి వేదము మనకు అత్యంత అవసరమైనటువంటిది. ప్రతి ఒక్కరి పిల్లలకు, ప్రతి ఒక్క మనిషికి కూడా వేదమే చదివితే ఈరోజు మనం చాలా సుఖమయమైన జీవితం జీవించగలుగుతాం. వేదో అఖిలో ధర్మ మూలం, వేదమే అఖిల ధర్మానికి మూలం ఉంది. సమస్త ప్రపంచంలో ధర్మం అనేది ఏదైనా ఉంటుంది. అసలు ధర్మం ఏంటిది? అసలు ఎవరైనా ప్రశ్న వేయాలంటే ధర్మం ఏంటిది? ప్రతి ఒక్కరు అంటున్నారు మేము ఈ ధర్మము, మేము ఆ ధర్మము, మేము ఆ ధర్మము. కానీ మన దేశం యొక్క గొప్పతనం కావచ్చు, మన సంస్కృతి యొక్క గొప్పతనం కావచ్చు. శ్రూయతాం ధర్మ సర్వస్వ శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరేది. నాయన ధర్మం యొక్క పూర్తి రూపం వినండిరా. ఏమని అంటాం? శ్రూయతాం ధర్మ సర్వస్వ, విను ధర్మం యొక్క పూర్తి రూపం. ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరేది. ఏదేది నీకు మంచిగా అనిపించదో అది ఇతరులకు నువ్వు వ్యవహరించకు, అదే ధర్మం రా. ఒక పుస్తకంలో ఉన్నది ధర్మం కాదు. ఏదైతే జ్ఞానం ఉందో, వేదం ఉందో అది పరమాత్మ నీ లోపల నిహితం చేసిండు. కాబట్టి ఆ జ్ఞానము, ఆ భావం, ఆ ధర్మం ఏదైతే ఉందో, నిన్ను కోపడితే నీకు ఇష్టం అనిపించదు, నిన్ను నిందిస్తే నీకు ఇష్టం అనిపించదు. అదేవిధంగా నువ్వు ఇతరులకు నిందించకు, ఇతరులని కోపడకు, ఇతరుల యొక్క ఆస్తిని కావాలని అనుకోకు. ఏదేది నీకు మంచిగా అనిపించదో, నిన్ను కోపడడం కానీ, నీ ఆస్తి తీసుకోవడానికి కరప్షన్ ఏ విధంగా ఉన్నా కానీ ప్రతి ఒక్క విషయం కూడా నిన్ను పరీక్షించుకో. అది నీకు మంచిగా అనిపిస్తే ఇతరులకు వ్యవహరించు. సో అదే ధర్మం. ధర్మం ఒక పుస్తకం కాదు, ధర్మము నీ లోపల నివసిస్తున్నటువంటిది. అశ్రద్ధ అందుతే దదా శ్రద్ధాం సత్య ప్రజాపతి. పరమాత్ముడు ఎంత గొప్పగా వ్యవస్థ చేశాడు నీ లోపట అంటే, ఎక్కడైతే అధర్మం ఉందో, అజ్ఞానం ఉందో అది నీకు లోపటి నుంచి అశ్రద్ధ కలుగుతుంది. ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ జ్ఞానం ఉందో, వాళ్ళు ఎంత సామాన్యంగానే ఉండని, ఎంత మామూలుగానే ఉండని, ఆ ధర్మము, ఆ సత్యము, ఆ జ్ఞానం నేను తప్పకుండా గౌరవింపజేస్తుంది. అందుకే వేదం అశ్రద్ధం అండితే దదాత్. నీకు అశ్రద్ధను, అమృతం అంటే అసత్యం ఏదైతుందో, అజ్ఞానం ఏముందో దాని పట్ల నీకు ఎట్లనైనా అశ్రద్ధ కలిగిస్తాడు పరమాత్మ. ఏదైతే ధర్మం ఉందో, ఏదైతే జ్ఞానం ఉందో దాని పట్ల శ్రద్ధ నీకు లోపటి నుంచి వస్తుంది. ఒక మినిస్టర్ ఉండు, ఒక ఎవరైనా విద్వాంసులు అనుకునే వాళ్ళే ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చెప్తున్నా, వాళ్ళ వ్యవహారం జీవితంలో తప్పు చేసినా, అక్కడ చాలా తప్పు చేస్తున్నాడు, ఇక్కడ పెద్ద గొప్ప మాటలు మాట్లాడుతుంటే మనుషులకు ఆ సమయానికి ఆయనను గౌరవించవచ్చు, ఆయనను స్తుతించవచ్చు. కానీ స్తుతించేటప్పుడు కూడా అనిపిస్తుంది నేను ఒట్టినే స్తుతిస్తున్నానా రా, నిన్ను నాకు తెలుసు నువ్వేంటిదో, నీ సత్యం ఏంటిదో తెలుసు, కానీ నేను ఒక వ్యవస్థ దిక్కు నుంచి నేను స్తుతిస్తున్నాను వాని లోపట ఆ భావం కలుగుతుంది. కానీ నిజంగానే ఒక మంచి మనిషి ఉంటాడు, నిజంగానే అతడు చాలా పేదవాడు ఉండొచ్చు, చాలా ప్రసిద్ధి కూడా లేకపోవచ్చు, కానీ అతడు నిజాయితీగా ఉంటే స్తుతించేటప్పుడు ఆత్మతోని స్తుతించగలడు, సంతోషంగా స్తుతిస్తాడు, ఆత్మ చాలా ప్రసన్నమవుతుంది ఆ స్తుతితోని కూడా. కాబట్టి జీవితంలో జ్ఞానానికి, ఆచరణకు, సత్యనిష్టకు చాలా విలువలు. ఎప్పటి వరకు ఈ విలువలు ఉంటాయో అంతవరకు లోకంలో జ్ఞానము ఇంకా ధర్మం నిలబడతాయి. ఎప్పుడైతే ఈ విలువలు పోగొట్టుకుంటామో అప్పుడు అజ్ఞానం అంతటా తాండవిస్తుంది. ఇక్కడ అక్కడ అనకుండా ప్రతి దగ్గర అజ్ఞానమే తాండవిస్తుంది. ఈరోజు చదువులు లేవని కాదు, చాలా చదువులు ఉన్నాయి, సర్టిఫికెట్స్ లేవని కాదు, కోకొల్లల సర్టిఫికెట్స్ ఉన్నాయి. కానీ ఆ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుపోయి ఒక గంగల పడేస్తే కూడా ఎవ్వరికి హాని కాదు. ఎందుకంటే నీ భూమి పాడైనాక నీ సర్టిఫికేట్ ఎందుకు?
నీ జలమును పాడు చేసుకున్నాక నీ సర్టిఫికెట్ ఏంటిది? నీ గాలిని పాడు చేసుకున్నాక నీ సర్టిఫికెట్, నీ జీవనతత్వంనే సమాప్తం చేసుకున్నావు, నీ సర్టిఫికెట్లు ఎందుకు? సర్టిఫికెట్ దేనికి కావాలంటే నువ్వు ఇవన్నిటికీ ఉన్నతి కలిగిస్తే ఇవి సర్టిఫై చేయాలి, ఒక పేపర్ సర్టిఫై చేయదు. ఇక్కడ ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు, నా భూమిని కాలుష్యం చేయలేదు, నా భూమి యొక్క శక్తిని పాడు చేయలేదు, ఈ భూమి యొక్క సౌరభమును పాడు చేయలేదని భూమాత నీకు సర్టిఫై చేస్తుంది. గాలి నీకు సర్టిఫై చేయాలి. వీడు ఇంత విద్వాంసుడు ఉన్నాడంటే నా గాలి ఏదైతే వాయువు యొక్క తత్వం ఉందో దాంతో ఏదైతే ప్రాణశక్తి ఉన్నదో దానికి ఏమి హాని చేయలేదు, వీడు విద్వాంసుడు ఉన్నాడు. జలం అంటది, నేను ఏదైతే గంగా ప్రవహిస్తానో ప్రారంభం నుంచి ఆ గంగ యొక్క పవిత్రతను కాపాడిన వీడు విద్వాంసుడు ఉన్నాడు. ఏ గంగ గోముఖం నుంచి ప్రవహిస్తుందో అది వస్తూ ఇంత కాలుష్యం చేసుకున్నావు అంటే ఈరోజు నీళ్ళల్లో నువ్వు వేరే ఎన్నో మెషినరీస్తో మంచి నీళ్ళు కావాలనుకుంటున్నావు. కానీ ఏ గంగ ప్రవహించిన గంగ అది ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత శక్తివంతమైంది, ఎంత అమృతమైనటువంటిది. అటువంటి గంగను నువ్వు ఎంత కాలుష్యం చేసుకున్నావు. ప్రతి ఒక్క దగ్గర నీళ్ళు మనం డైరెక్ట్గా నీళ్ళు తాగేటటువంటి అవకాశం పోగొట్టుకున్నాం. ఇంత పోగొట్టుకొని కూడా మనం విద్వాంసులము. ఈరోజు 20th సెంచరీ చాలా ఎడ్యుకేటెడ్ సెంచరీ అని అనుకుంటే అది మూర్ఖత్వమే. కాబట్టి లోకంలో ఎంత అత్యాచారం కావాలో, ఎన్ని అనర్థాలు రావాలనో, ఎంత మానవ జన్మం యొక్క పతనం కావాలనో అంత పతనం మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానం ఉంది, విద్య ఉంది అని ఎట్లా అనగలుగుతాం? సో విద్య జ్ఞానం ఉన్న స్వరూపం రావాలి లోకానికి, అప్పుడే నిజంగా లోకానికి ఒక కళ్యాణం కాగలుగుతుంది. ప్రతి మానవుడు మానవునిగా జీవించగలుగుతాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అమ్మ ఇప్పటి వరకు కూడా ఒక ధర్మానికి సంబంధించి చాలా చక్కటి విషయ సారాంశాన్ని కూడా మాకు తెలియజేశారు. అసలు ఏది ధర్మం? ఈ ప్రస్తుతం ఉన్న ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎలాంటి ధర్మాల్ని పాటించాలి? వేదో అఖిలో ధర్మమూలం. అంతటా వేదమే ధర్మము, అదే మూలము ధర్మానికి. ఒక్క వేదం చదివితే ప్రతి మానవుడు ధర్మంను రక్షించిన వాడైతాడు. అంత దూరం ఎందుకు? నీ శరీర ధర్మం నువ్వు రక్షించుకుంటాడేం లేదుగా. వేదం నీ శరీర ధర్మానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. నీ శరీరం ఎట్లా రక్షించుకోవాలని నేర్పించింది. కాబట్టి శరీర ధర్మంను, సమాజ ధర్మంను, ప్రకృతి యొక్క ధర్మమును కాపాడడమే నిజంగా జ్ఞానం. అది ఎప్పుడైతే 3 ధర్మాలు పోయినాయో, 3 యొక్క వ్యవస్థ పాడైపోయిందో అప్పుడు జ్ఞానం ఉన్నదని ఎట్లా అనగలుగుతాము, ధర్మం ఉందని ఎట్లా అనగలుగుతాం? కాబట్టి ధర్మానికి నిర్వచనం ఎన్నో చెప్పారు. ధర్మము యొక్క మూల రూపం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి వేదం తెలిసి ఉంటే అప్పుడు ధర్మం తెలుసుకోవడం చాలా దూరం కాదు. కాబట్టి ధర్మమును ప్రతి ఒక్కరు ధర్మం అనే శబ్దంను ఉపయోగించుకుంటారు, కానీ ధర్మం అంటే ఏంటిదో తెలియదు అందరికి. సో ఎప్పుడైతే ధర్మం గురించి పూర్తిగా అర్థం చేసుకుంటామో స్వాభావికంగా ధర్మాత్ములే కాగలుగుతారు. ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ధర్మం అంటే ఏంటిది, వేదం అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, ఇంత చిన్న వయసు నుంచి వాళ్ళ లోపల బీజం నాటేస్తే అప్పుడు ఆ బీజం ఒక రోజు వృక్షం తయారవుతుంది. అప్పుడు లోకానికి తప్పకుండా ఒక మంచి రూపం రాగలుగుతుంది. ఓకే అమ్మ, మీరు చిన్నప్పటి నుంచి కూడా వేదం నేర్చుకున్నారు కదా, వేదం అందరికీ కూడా బోధిస్తున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు వేద పాఠశాల నిర్వహిస్తున్నారు? వేద పాఠశాల కన్నా వేద ప్రచారం చాలా చేసినాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వేద గురుకులము ప్రారంభించాలనుకున్నాను. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి నిరంతరం కొంతమంది పిల్లలతోనైనా ఈ గురుకులం నడిపిస్తూ ఉన్నాం. సో దానికి ఒక మంచి రూపం రావాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరైతే పిల్లలను పంపించాలనుకుంటారో వాళ్ళకు ఒక సంశయం ఉంటుంది, మా పిల్లలు కేవలం వేదం చదివితే ఈ జీవనం ఎట్లా వ్యాపనం చేసుకుంటారు. సో ప్రజెంట్ ఎడ్యుకేషన్ లేకుంటే ఏ ఉద్యోగం దొరకదు, వాళ్ళకు ప్రజెంట్ ఎడ్యుకేషన్ లేకుంటే సమాజంలో వానికి విలువ ఉండదు అనేది ఒకటి అవగాహన ఉంది. సో అందుకొరకే ఇప్పుడు 2 విద్యలను తీసుకొని, అంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ కూడా ప్రాచీనమైన విద్యా విధానంను కూడా తీసుకొని ఈ యొక్క గురుకులం ప్రారంభించినాము. అంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఏన్షియంట్ స్టడీస్. మోడర్న్ అండ్ ఏన్షియంట్. ఓకే, అంటే ప్రస్తుత ప్రాపంచికము ఆధ్యాత్మికము 2. అంటే వేదంలో ప్రాపంచికం కూడా ఉంది, ఒట్టి ఆధ్యాత్మికమే లేదు. అందులో ప్రతి మనిషి ఎట్లా జీవించాలో కూడా నేర్పి, వ్యవసాయం అంటే ఏంటిదో కూడా వేదమే నేర్పించింది మనం. సో ప్రతి దగ్గర
మనకు వేదం చదివితే నీకు ఏ సబ్జెక్టు లేదు వేదంలా అని అనిపించదు. వేదానికి మూలం? వేదానికి మూలం యోగం, యోగానికి మూలం వేదం. యోగం యొక్క విషయం కూడా వేదంలో ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో కొంచెం అర్థం చేసుకున్నాను. వేదంలా యుంజతే మనముత యుంజతే ధ్యా విప్రస్య బృహతో విపశ్చిత అని వేదంలో యోగం యొక్క మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల ద్వారానే తర్వాత మనుషులంతా వేదం నేర్చుకున్నారు, యోగం కూడా నేర్చుకున్నారు. కానీ ఒక కొత్త సృష్టి లోపట మళ్ళీ వేదం రావాలంటే ఎవరు అవసరము? పూర్వ సృష్టిలో ఎవరైతే యోగం చేసినటువంటి ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఋషులు ఉన్నారో వాళ్ళే ఈ సృష్టికి వేదం ఇస్తున్నందుకు, జ్ఞానం ఇస్తున్నందుకు వాళ్ళే ఆధారం. ఏ విధంగానైతే ఒక కొత్త ఇన్స్టిట్యూట్ మనం స్టార్ట్ చేసినాం, ఆ కొత్త ఇన్స్టిట్యూట్లో కేవలం స్టూడెంట్స్ పెట్టుకుంటామా? ముందు ఆ స్టూడెంట్స్ కన్నా ముందు ఒక ఆచార్యుడు అవసరమా? ఆచార్యుడే ముందు అవసరం. ఆచార్యుడు ఉన్న తర్వాత ఎంతమంది అయినా విద్యార్థులు ఉండని అక్కడ పరంపర నడుస్తుంది. ఆచార్యుడే లేకుంటే కేవలం విద్యార్థులే ఉంటే అక్కడ జ్ఞానం రావడానికి అవకాశం లేదు. పరమాత్మ సర్వజ్ఞాని. ఆయన కేవలం ఈరోజు అనుకుంటున్నట్టు సైన్స్లా మొదట మనుషులు ఏమి తెలియని వాళ్ళు ఉండి వాళ్ళకు అజ్ఞానం ఉండింది, వస్తూ జ్ఞానం వచ్చింది అంటే ఎంత అజ్ఞానము ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ అజ్ఞానం పరంపరే నడుస్తుంది. కానీ జ్ఞానం ఎట్లా రాగలుగుతుంది? వస్తూ అజ్ఞానంతో జ్ఞానం ఎట్లా రాస్తుంది? అందుకే ఈశ్వరుడు ప్రథమ స్థానంలో ఋషులను పంపించాడు. ఏ ఋషులైతే పూర్వ సృష్టిలో జ్ఞానం పొంది ఆత్మ సాక్షాత్కారం పొంది పరమాత్మను పొందినరో వాళ్ళని మొదటి స్థానంలో పెట్టి అగ్ని, వాయు, ఆదిత్యుడు, అంగిరసుడని 4 ఋషుల ద్వారా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వేదం ఈ 4 వేదాలు 4 ఋషుల ద్వారా ప్రకటింపబడినాయి. సో వాళ్ళు కూడా మేము ప్రకటించినాం అనలేదు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఆత్మ గౌణమవుతుంది, పరమాత్మ తత్వమే ప్రధానమవుతుంది. తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. ఎప్పుడైతే సమాధి స్థితికి వస్తాడో తదేవ అర్థమాత్ర నిర్భాసం, ఏదైతే ఆయనకు సాక్షాత్కారమైందో అదే నిలిచిపోతుంది. కానీ స్వరూప శూన్యం, తను ఏదైతే ఆత్మ ఉన్నాడో దాని యొక్క జ్ఞానం మర్చిపోతాడు, దానిని అది అభావం లేక అయిపోతుంది, లేకుండా పోదు. కానీ పరమాత్మ యొక్క జ్ఞానమే నిలిచిపోతుంది. ఎందుకంటే పరమాత్మనే ధ్యానం చేస్తుండే కాబట్టి పరమాత్మ తత్వమే ఆయన ముందు ఉంటుంది, తనను తాను మర్చిపోతాడు. కాబట్టి అప్పుడు వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది పరమాత్మ తత్వంతో వచ్చిన జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా ప్రాచీన మొదటి ఋషులు కూడా ఆ పరమతత్వంలో ఉండి లోకానికి వేదం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. అమ్మ, మీకు అసలు వేద అధ్యయనం పట్ల ఆసక్తి ఎలా ఏర్పడింది? మీరు వేదాన్ని ఎవరి వద్ద అధ్యయనం చేశారు? మీ గురువు గారి గురించి తెలియచేయండి. వేదాధ్యయనము మా ప్రథమ గురువు గారు మా నాన్నగారు తర్వాత పండిత్ గణపతిరావు శాస్త్రి గారు అని వారు దగ్గరికి వెళ్ళే వాళ్ళము. నాన్నగారే వారి దగ్గరికి పంపించేది. సో వారు నిరంతరం వేదం గురించే చెప్పేది. సో నాకు చాలా చిన్న వయసులోనే వేదంను నా చేతికి ఇచ్చిండ్రు వారు. ఒక కార్యక్రమంలో వేద పఠనంతో యజ్ఞం చేసేది ఉండే. సో వేదం యొక్క పఠనం చేసేందుకు నన్ను తీసుకెళ్ళి పఠనం చేపించారు. సో వారితోనే ప్రారంభమైంది. తర్వాత జీవితాంతం వేదమే చదువుతాను ఈ రోజు వరకు కూడా. నేను ఏ రోజు వేదం చదవని రోజు అంటూ ఉండదు. సో ఆ తర్వాత వచ్చిన గురువు కూడా మా స్వామి సచ్చిదానంద యోగి గారు కూడా చాలా గొప్ప విద్వాంసుడు, వేదాంగాలు చదివినటువంటి వాడు, చాలా వ్యాకరణ మహాభాష్యం యొక్క విద్వాంసుడు. సో వారితోని కూడా యోగము ముఖ్యమైన విషయం ఉండే స్వామీజీ గారిది. కానీ యోగము కూడా వేదం నుంచి ఎట్లా తీసుకోవాలి, వేదంలో ఏ విధంగా యోగం గురించి ఉన్నదో అవన్నీ కూడా గురుగారితోనే తీసుకున్నాను. సో ఆ విధంగా వేదం జీవితంలో చాలా ప్రముఖ స్థానం తీసుకున్నది. సో వాస్తవంగా వేదమే మన అందరికీ కూడా ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా వేదం ఒక్కటి చదివితే ఈరోజు ప్రపంచంలో ఏదైతే వైమనస్యాలు ఉన్నాయో ధర్మం పేరు మీద అవన్నీ నిర్మూలనం కాగలుగుతాయి. కానీ ప్రతి ఒక్కరూ మా ధర్మం ఇది, మా ధర్మం ఇది, మా గ్రంథం ఇది, మా గ్రంథం ఇది అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాని విభజన చేసుకున్నందుకు సరైన జ్ఞానం పొందలేకపోతున్నారు. కానీ ప్రాచీనంగా అన్నిటికన్నా మూలంలో వేదమే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వరల్డ్ లైబ్రరీలో ఫస్ట్ బుక్ ఏంటిదంటే ఋగ్వేద ఇస్ ద ఫస్ట్ బుక్ అని చెప్తారు. సో ఏదైతే ముందు అన్నిటికన్నా ప్రథమ స్థానం తీసుకుందో వేదము,
అది అందరికీ ఉపయోగం. అక్కడ ఎక్కడ కూడా ఇది హిందువు ఇంకొక మతం అని ఎక్కడ రాయలేదు. మనుర్భవ దేవో జనయ అంటుంది వేదం. నువ్వు మనిషివి కారా, దివ్యత్వం ప్రకటించుకో. నీ లోపల దివ్యత్వం ఉంది, ఆ దివ్యత్వం ప్రకటించుకో. మానవునిగా జీవించు, మానవునిగా జన్మ తీసుకును. ప్రతి ఒక్కరు ఏ కులం ఏ మతం ఎవరున్నా అందరి శరీరం ఒకటే తీరు ఉంది, అందరి కండ్లు ముఖం అందరి రచన ఒక తీరున్నాక కూడా మనుషులకు ఇంకా భ్రమ ఉంది కి మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అనేది. సో ఈ భ్రమలు పోవాలంటే వేదంను ఒకవేళ మనము అవలంబిస్తే ఆచరిస్తే వేదంను చదివితే ఈ లోకంలో చాలా గొప్ప స్థితి రాగలుగుతుంది. సో అందుకే వేదం యొక్క ప్రాముఖ్యత ప్రతి ఋషి చెప్పిండు. అందరూ కూడా వేదంనే అనుసరించమని చెప్పారు. అందుకే వేదం యొక్క ప్రాముఖ్యతను మనము గురుకులాలలో కూడా తీసుకొని వస్తే మన పిల్లలు కూడా ఆ వేదం చదివి ముందుకు ఒక వేదం యొక్క పరంపరను నడిపించవచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఈ గురుకులం ప్రారంభం చేశాం. ఓకే అమ్మ, మరి స్త్రీలు వేదం చదవకూడదు అంటారు. మరి మీరు వేదం చదువుతున్నారు, వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. మరి మీకు ఎటువంటి ఇబ్బందులు వ్యతిరేకతలు ఏమీ ఎదురు కాలేదంటారా? అసలు వాస్తవంగా స్త్రీకి వేదం చదవద్దని ఏ పండితుడైనా వేదంలా స్త్రీ చదవద్దని ఉంటే నేను ఛాలెంజ్ ఇస్తాను. ఎక్కడా రాయలేదు. కానీ వేదము చదవచ్చు అనే అందుకైతే చాలా రాసిండ్రు. ప్రాచీన కాలంలో ఒక విదూషిమని గురించి సంతి యశ్చాచ జివ్వాగ్రే చత్వారో వేదాహ, ఎవరి జివ్వ అగ్రం మీద 4 వేదాలు ఆడుతుండెను. సా వేదవతి శృత, ఆమెను వేదవతి అని పిలిచేది. ఆమె పేరేముందో కానీ 4 వేదాలు ఆమె జివ్వాగ్రం మీద ఆట ఆడుతుండే కాబట్టి ఆమెను వేదవతి అని పిలిచేది. అదేవిధంగా ఎంతోమంది స్త్రీలు అస్త్రసిద్ధ శివోనామ, ఆమె సిద్ధ అనేట ఆమె నిరంతరము వేదాధ్యయనం చేసేది. అస్త్రసిద్ధ శివోనామ బ్రాహ్మణి వేదపారగా ఆదిత్య సకలాన్ వేదాన్ లేబే సందేహం అక్షయం. ఎవరు నేను ఈరోజు అంటలేను, మహాభారతం సమయంలో ఉన్న విషయం చెప్తున్నాను నేను. సిద్ధ అనేట అస్త్రసిద్ధ శివాను సందేహం అక్షయం, ఏదైతే మోక్షం ఉందో అది పొందింది. వేద పారగా వేదంలో పారంగతురాలైంది. 4 వేదాలను చదివిందని స్వయంగా మనకు శాస్త్రం చెప్తుంటుంటే ఇంకా ఈ అజ్ఞానం ఏంటి? పురాకాలేతు నారీనాం మౌంజీబంధన విష్యతే అధ్యాపనం చ వేదానాం సావిత్రి వచనం తత. పురాకాలేతు నారీనాం, ప్రాచీన కాలంలో స్త్రీలందరూ మౌంజీబంధన విషయతే యజ్ఞోపవీతం వేసుకునేవాళ్ళు. అవును, పూర్వకల్పంలలో స్త్రీలకు యజ్ఞోపవీతం ఉండేదట. మరి ఈ కల్పంలో, ఈ శ్వేతవరాహ కల్పంలో లేదు మరి ఆ సంప్రదాయం. మరి దానికి సరిసమానంగా లేదు అనే దానికి ఏం ప్రమాణం ఉంది? అట్లా చెయ్యొద్దు అనే దానికి ప్రమాణాలు లేవు కదా. ఈ కల్పంలో అసలు ఎవరు ధరించలేదు. మీకు ఒకటి కాదంబరి అని ఒక సంస్కృతంలో సాహిత్యం ఉంది. కాదంబరి ఒక పెద్ద నవల్ లాంటిది అది కూడా. సో అందులో మహాశ్వేత అనే ఒక నాయకురాలు ఉంది. అందులో మహాశ్వేత యజ్ఞోపవీతేన అలంకృత అని రాసింది. మహాశ్వేత అనే ఆమె యజ్ఞోపవీతంతో అలంకృతమై ఉన్నది. ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి స్త్రీ ముందు యజ్ఞోపవీతం వేసుకునేది అనేది ఈ కల్పంలోని. ఎప్పుడు ఏ కల్పంలో ఉన్న విషయం ఈ కల్పంలోకి తెలియదు, కానీ ఈ కల్పంలో ఉన్న విషయమే వేదం చెప్తుంది ఆ విధంగా. సో స్త్రీ కానీ పురుషులు కానీ ధర్మాలు అందరికి ఒకటే ఉంటాయి. ఇప్పుడు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకుంటాము? ఎందుకంటే పితృయజ్ఞము, దేవయజ్ఞము, తల్లిదండ్రులను, ఋషులను, ఇంకా ప్రకృతిని. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం, అతిథి రుణం. అతిథి రుణం ఎక్స్ట్రా, అది పంచ యజ్ఞాలలో వస్తుంది. కానీ ఈ 3 ముఖ్యం. దేవ, ఋషి, పితృరుణం. ఈ దేవరుణం అంటే ప్రకృతి దేవతలు, ఏవైతే అగ్ని వాయు జలం ఉన్నాయో ఈ దేవతలు. ఈ దేవరుణం తీసుకున్నాను. అది కూడా వేదం అగ్ని దేవత, వాయు దేవత, చంద్రమా దేవత, సూర్యో దేవత, దేవతలు ఎవరో కూడా వేదం చెప్పి ఉంది కదా. సో ఆ విధంగా ఈ 3 రుణాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ ధరించి అది నిర్వహించేవాళ్ళు. ఒట్టి పురుషులే నిర్వహిస్తే స్త్రీ అనొచ్చు కదా, నీ ధర్మం నువ్వు పాటించు, నేనెందుకు పాటించాలి, నేనెందుకు ఇవన్నీ చేయాలని అనొచ్చు కదా అప్పుడు. కానీ ఆమె కూడా అనే అవకాశం లేదు కాబట్టి ఆమె కూడా ధారణ చేసేది. సో ఆ విధంగా ఈ పరంపర ఏదైతే ఉందో, వేద పరంపర ఏదైతే ఉందో అది అందరికీ ఉంది, మానవ మాత్రానికి ఉంది, వీళ్ళకి వారికి అని కాదు, అందరికీ కూడా ఆ ధర్మం పాటిస్తుంది. ఇంకా మన దగ్గర ఈ కుల మత ఏవైతే మత భేదాలు ఉన్నాయో
అంటే మేము బ్రాహ్మణులము, మేము క్షత్రియులము అట్లా అని. కానీ మన శాస్త్ర వేదం ఏమంటుంది? ఈ 4 వర్ణాలు రుచం నో దేహి బ్రాహ్మణేషు రుచం రాజసు నస్కృతి రుచం విశ్వేషు శూద్రేషు మైదేహి రుచారుచం. రుచ శబ్దానికి అర్థం ఏంటంటే రుచ అభిప్రీతో, రుచ దీప్తో అభిప్రీతో చ. నీకు ఆ జ్ఞానంతోని ప్రతి వర్ణం యొక్క గొప్పతనం కూడా నీకు తెలవాలి, దాని యొక్క ప్రకాశం కూడా చేయాలి, జ్ఞానం యొక్క ప్రకాశం కూడా చేయాలి. ఒకరి పట్ల ఒకరు అభిప్రీతం, ఒకరినొకరు ప్రేమించే సత్వం రావాలి. వేదం చెప్తుంది నువ్వు రుచంనో దేహి బ్రాహ్మణేషు, మా బ్రాహ్మణులలో ప్రేమ కలిగించు హే పరమాత్మ, మా బ్రాహ్మణులను అందరి ప్రాణి కోటిని ప్రేమ చేసే తత్వమే, మా క్షత్రియులలో ఆ ప్రేమనించు, మా వైశ్యులలో ఆ ప్రేమను రానిచ్చు, మా శూద్రులలో ఆ ప్రేమను రానిచ్చు. సో ప్రతి శరీరంలో 4 వర్ణాలు ఉన్నాయి. ముఖం ఏదైతే ఉన్నదో అది బ్రాహ్మణం ఉన్నది, జ్ఞానం ఉంది, బుద్ధితోనే అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి. కళ్ళు కానీ, నాసిక కానీ, నాలుక కానీ, చెవులు కానీ అన్ని బుద్ధితోనే సంబంధించున్నాయి. సో అవన్నీ స్పర్శ జ్ఞానం కూడా బుద్ధితోనే సంబంధించున్నాయి. అది బ్రాహ్మణులు ఉన్నది. భుజాలు ఏవైతే ఉన్నది, నీకు ఎవరైనా వస్తే వాళ్ళకు ముందుకు సాహసించి ఎదిరించేది చేతులే. నీకు బలం రావాలంటే చేతులకు, కాళ్ళకు, బుద్ధికి రావాలంటే నువ్వు భోజనం చేస్తేనే ఈ ఉదరమే నీకు శక్తిని ఇస్తుంది. ఈ కాలు ఏవైతే శూద్రం ఉన్నది, నువ్వు అనుకోవచ్చు వస్తున్నాడు నేను కొట్టాలని అనుకోవచ్చు, కాలు లేవకుంటే కాలు పరిగెత్తవలసి వస్తుంది, బుద్ధి నిర్ణయిస్తే పాలు పని చేయవలసి వస్తుంది, చేతులు పని చేయవలసి వస్తుంది. అప్పుడైతే రక్షించుకోగలుగుతాడు. కేవలం బుద్ధి ఉండి కాలు చేతులు లేకుంటే ఆ సమాజం ఎట్లా బ్రతకగలుగుతుంది? కాబట్టి సమాజం కానీ నీ శరీరం కానీ పరమాత్ముడు 4 వర్ణాలలో విభజన చేసి ఉన్నాడు. కాబట్టి అందరికీ అన్నీ అవసరం, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యవస్థ అవసరం. కాబట్టి ఆ వ్యవస్థను ఎప్పుడు కూడా మనము గౌరవించి దాని యొక్క సరియైన జ్ఞానం తెలుసుకోవాలి. సరియైన జ్ఞానం లేనందుకు ఈరోజు ఎంత హాని జరుగుతుంది సమాజం కంటే, ఒకరు శూద్రులని, ఒకరు బ్రాహ్మణులని, ఒక క్షత్రులని, వాళ్ళలో నిరంతర వైమనస్యం చేరుస్తున్నారు. అంటే ఆ మతంకు ఆ సంబంధించిన వర్ణానికి వాళ్ళు కూడా ఇతర వర్ణాల గురించి చాలా ద్వేషం కలిగిస్తున్నారు. దానితోని మానవునిగా జీవించడం లేదు కదా. ప్రతి మానవునికి ఈ ద్వేషంతోనే జీవిస్తే వాడు ఏం సాధించగలుగుతాడు, ఏ విధంగా ఉన్నతి పొందగలుగుతాడు? ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్న అక్కడ లేబర్ లేకుంటే ఏం నడుస్తుంది? నీది కేవలం తెలుసుకున్న వాడే చేయడు కదా. ఒకడు ఫైనాన్స్ చేయాల్సి వస్తుంది, ఒకరు దానిని కనిపెట్టిన వాడు ఉంటాడు, ఎట్లా ఆర్గనైజ్ చేయాలని తెలిసిన వాడు ఉంటాడు, ఒకరు దానిని గతిమానం చేసేవాడు ఉంటాడు. అందరు కలిస్తేనే ఒక వస్తువు నడుస్తుంది. సో ప్రతి దగ్గర ఈ 4 వర్ణాలు అవసరం, వ్యక్తిగతంగా అవసరము, సామాజికంగా అవసరము. సో అటువంటి వర్ణ వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు, ఎందుకంటే వేదం చదవడం లేదు కాబట్టి వేద పరంపరను పోగొట్టుకున్నాము. ఏదైతే ఏ పరంపరతోని వచ్చిన విషయాలు ఉన్నాయో, వర్ణాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ, దానికి తప్పు అర్థం చేసుకొని తప్పు విధానమును మనం చేసుకొని నిరంతరం దుఃఖమే అనుభవిస్తున్నాం. సో ఆ విధంగా కాకుండా సరైన జ్ఞానమే అవసరం. ఎప్పుడు అమ్మ వేదంలో స్త్రీ స్వరూపం గురించి ఏమని వర్ణించారు? స్త్రీ వర్ణన ఇంత గొప్పగా వర్ణించింది వేదం అంటే, ఎవరి గురించి, పురుషుల గురించి కూడా అంత వర్ణన చేయకుండా చెంత స్త్రీ గురించి వాళ్ళు ఇడే రంతే హవ్యే కామే చంద్రే జ్యోతే అదితే సరస్వతి మహివిష్కృతి ఏతాతే అగ్నే నామాని. అగ్ని అంటే స్త్రీ. తల్లి ఇవన్నీ నీ నామాలమ్మా, ఇడే నువ్వు స్తుతింపదగిన దానవు. నువ్వైనా ఒకవేళ నీకు సరైన జ్ఞానం ఉంటే నువ్వు ఈ లోకంలో అత్యంత స్తుతింపదగినటువంటి దానవు. ఇదే రంతే చాలా రమణీయమైనటువంటి దాను. ఈ లోకానికి అందం అంటే ఇస్తే నువ్వు స్త్రీయే ఇస్తుంది అందం. ఈ లోకంలో జీవించాలనే తత్వము అందంతోనే వస్తుంది, ప్రేరణతోనే వస్తుంది, మమతతోనే వస్తుంది, ప్రేమ అభిమానంతోనే వస్తుంది. ఇవన్నీ ఒక్క స్త్రీతోనే వస్తాయి. ఆ స్త్రీ స్వరూపమే లేకుంటే ఏ తల్లిని ఏ కొడుకు ప్రేమ చేసేవాడు కాదు, ఏ కూతురు తల్లిని ప్రేమ చేసేది కాదు. ఏదైనా బంధనము ఉంటే గట్టిగా ఈ ప్రపంచంలో అది తల్లిదండ్రుల బంధనం. అందులో తల్లి బంధనం చాలా గొప్పగా ఉంటుంది. ఆ తల్లి బంధనంతోనే పిల్లలు నిరంతరం కనెక్ట్ అయి ఉంటారు. అప్పుడే అది కుటుంబం అయింది. ఒక స్త్రీయే లేకుంటే కుటుంబం. గృహిణీ గృహం ఇత్యుచ్యతే, నా గృహం గృహం ఇత్యుచ్యతే. ఇల్లు అనిపించుకోది. గృహిణి లేకుంటే గృహం ఏంటిది? గృహం అని పేరు కూడా గృహిణితోని వచ్చింది, గృహంతోని గృహిణి వచ్చింది. సో ఒకవేళ గృహమే అని అంటే అది గృహిణితోనే అందమైనటువంటిది, శోభించేది. ఇదే రంతే హవ్యే స్వీకరించేదాను. నువ్వు ప్రతి దాంట్లో నీ వైభవం అవసరం. ప్రతి దగ్గర నువ్వు సరిగ్గా విదూషిమనివైతే ప్రతి దగ్గర సరైన నువ్వు ఆలోచన ఇవ్వగలుగుతావు, సమాధానం ఇవ్వగలుగుతావు, సరైన నిదర్శనం చేయగలుగుతావు.
కాబట్టి ఇదే రంతే హవ్యే కామ్యే కమనీయమైనటువంటి దాను. నీ తల్లి ప్రేమ కూడా కమనీయమైనటువంటిది. నీ అన్నదమ్ములను కూడా ఏదైతే ప్రేమ చేస్తుందో ఒక స్త్రీ, దాంతో అన్నదమ్ములకు కూడా అన్న తమ్ముడు అనే ప్రేమకు ఇంత విలువ ఉందని అర్థం ఏదొట్టి స్త్రీతోనే. ఒక చెల్లెతో అక్కతోనే అర్థమవుతాడు, నా అక్క ఎంత ప్రేమ చేస్తుంది, నా చెల్లెలు ఎంత ప్రేమ చేస్తుంది. ఆ ప్రేమ ఎంత పెద్ద బలం ఇస్తుంది అసలు. ఈరోజు అనవసరంగా పిల్లలు ఒక్క కొడుకు ఒక్క కూతురు అని ఎంత హాని చేస్తున్నారంటే ఈ భ్రాతృత్వం యొక్క ప్రేమను దూరం చేసేసారు. పిల్లలను ఏకాకిని చేసేసారు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చే వరకు వాడు ఇంకొకరితో ఏం సంబంధం ఉండదు. అదే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటే వాడు ఎన్ని షేర్ చేసుకుంటాడు వాళ్ళతోని. నాకు ఇట్లా అయింది, కాలేజీలో ఇట్లా, స్కూల్లో ఇట్లా అయింది, టీచర్ ఇట్లా అన్నది, ప్రతి ఒక్కటి ఇది మంచిగా అనిపించింది, మంచిగా అనిపించలేదు. మేము చిన్నప్పుడు చూసేది, ఒకవేళ తమ్ముడికి ఏమైనా అయితే అమ్మ నాన్న దగ్గర వరకు పోయేవాళ్ళు కాదు, అక్క ముందు ఆలోచించాలి, అదే తమ్ముడికి అది అవుతుంది అని. సో తమ్ముని గురించి ఆలోచించేటటువంటి ప్రేమ, ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ అంత చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు పిల్లలు, ఒకవేళ అన్నదమ్ములు అక్క చెల్లెలంటే. సో అందుకే ఇడే రంతే హవ్యే కామ్యే చంద్రే, చంద్రుల్లాగా ఆహ్లాదం ఇచ్చేదాను అమ్మ నువ్వు. ఈ లోకానికి ఆహ్లాదం ఇచ్చేది ఉన్నావు నువ్వు. ఒక్కదానివి లేకుండా ఈ లోకానికి రూపం ఏంటిది అసలు? ఏ భావానికి కూడా రూపం లేదు. ఒట్టి మమకారంకే కాదు, సమస్త భావాలకు కేంద్రం ఉన్నావు నువ్వు. చంద్రే జ్యోతే, నువ్వు ప్రకాశించేదాను, తేజం ఉన్నదాను. ఏదైనా తప్పు ఉంటే నీవే ముందు పరిగెత్తుతావు. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, కొన్నిసార్లు తప్పుకు కూడా ఈమె జ్యోతేనే. తన తప్పే మాట్లాడుతుంది, స్వార్థమే మాట్లాడుతుంది, కానీ భర్త కన్నా గట్టిగా మాట్లాడుతుంది. కాబట్టి చెడు అయినా మంచికైనా బలం ఎక్కువ అవసరం. కాబట్టి ఆ బలం, ఆ తేజం స్త్రీలో ఉంది. ఒకవేళ ఆమె ధర్మాత్మురాలైతే ఆ తేజం ఎంతో ఉపకారం చేయగలదు. ఆమెనే అధర్మాత్మురాలైతే లోకానికి ఎంత హాని చేయాలంత హాని. చంద్రే జ్యోతే అదితే, అఖండమైనటువంటి జ్ఞానం ఉన్న ఐశ్వర్యం ఉన్నదాను అమ్మ. నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది వర్ణాతీతమైన అదితే ఉన్నావు నువ్వు. అదితే మహివిశ్రుతి, సరస్వతి మహివిశ్రుతి, యోషావై సరస్వతి. శాస్త్రం అంటుంది, ఈ పండితులను ఒకసారి అడగాలి మీరు, వేదాలు సరస్వతీదేవి చేతిలో 4 వేదాలను పెట్టిండ్రు, ఒక చేతిలో జపమాల పెట్టిండ్రు, హంసవాహినిగా చేసిండ్రు. ఆ సరస్వతి రూపమైన స్త్రీని వేదం చదవద్దు అంటారు. అమ్మనే స్త్రీ రూపంలో ఉన్నది. ఏ తల్లి స్త్రీ రూపంలో ఉందో ఆమెకి 4 వేదాలను యొక్క రూపం ఉన్నది, జపం యొక్క రూపం ఉందో, స్వాధ్యాయం యొక్క 2 ఏదైతే జపము ఇంకా స్వాధ్యాయం అంటే మోక్ష గ్రంథేషు పఠనం ప్రణవ జపోవా, మోక్ష గ్రంథాలు ఆమెకి ఇచ్చిండ్రు, ప్రణవ జపం కూడా మాల ఇచ్చిండ్రు. అటువంటి మహాస్వరూపం యొక్క సంతానం ఉన్నాం మేము, ఆమె యొక్క ప్రతిరూపం ఉన్నాం మేము. మాకు వేదం వద్ద అన్నాడేమేంటి? ఏ అధికారంతో వేదం వద్దంటుంది? కాబట్టి సరస్వతి మహివిశ్రుతి అమ్మ, నీ కీర్తి చాలా గొప్పది. నువ్వు చాలా మంచిగా వినేదానం ఉన్నావు, వేదం నువ్వు వినేదానం ఉన్నావు, శృతి నీ అవగాహన చేసుకునేదానవు, వేదంను మంచిగా చెప్పేదానం ఉన్నావు. అటువంటి ఇవి ఏతాతే అగ్నినామాని, ఇవన్నీ నీ నామాలు ఉన్నాయి, నీ స్వరూపం ఉంది, నీ పరిచయం ఉంది. ఇది ఇంత పెద్ద పరిచయం నువ్వు ఏ విధంగా వదులుకుంటావు? బాబా చాలా అద్భుతంగా అసలు స్త్రీ గురించి మీరు ఇలా చెప్తూ ఉంటే ఘంటాపదంగా మనం గమనిస్తే కూడా అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి, పంచకన్యా, పటి, నిత్యం, స్వరూపాప వినాశనం అని అంటూ ఉంటాం కదా. నిత్యం వీళ్ళ 5గురిని కూడా పఠించాలి అని అంటూ ఉంటారు. మైత్రేయి, విశ్వవార, వీళ్ళ పేర్లు మీకు తెలియకుండొచ్చు. విశ్వవార, సూర్య, మైత్రేయి విదుషిమనులైనరు. చాలా జనకుని సభల గార్గి అత్యంత విదుషిమని ఉంటుంది. అయితే యాజ్ఞవల్కుడు కూడా అదే సభలో గొప్ప విద్వాంసుడైన. అయితే గార్గి ఛాలెంజెస్ ఇస్తుంది, నేను ప్రశ్నలు ఇస్తే మీరు జవాబు ఇవ్వండి అని. అయితే అన్నిటికీ ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న ఇస్తూనే ఉంటుంది. అయితే ప్రశ్న ఆగిపోతలేదు అక్కడ. అప్పుడు యాజ్ఞవల్కున్నాక హలం గార్గి అంటాడు, ఇంకా చాలు చేయి గార్గి, ఇంకా ముందుకు పోకు అంటాడు. వేదం యొక్క నిజమైన రూపము, మన సంస్కృతి యొక్క నిజమైన రూపం, మన యొక్క చరిత్ర యొక్క పరంపర, వీటన్నిటిని పోగొట్టుకున్నాం మనం. కాబట్టి ఈరోజు చరిత్ర నుంచి దూరమై ఉన్నాము, మన జ్ఞాన పరంపర నుంచి దూరమై ఉన్నాం, వేదం నుంచి అయితే చాలా దూరమై ఉన్నాం. అందుకే ఈరోజు భారతీయత యొక్క సరైన రూపము కనిపించాలంటే చాలా కష్టమే. ఒకవేళ మళ్ళీ భారతీయులు మన పూర్వ వైభవం కావాలనుకుంటే మళ్ళీ వేదం వరకు పోతే తప్పకుండా మన పూర్వ వైభవం తెచ్చుకోగలుగుతాం.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పతంజల యోగ మఠంలో కూడా మీరు చక్కగా పిల్లలకు వేదాధ్యయనం చేస్తున్నారు. అలాగే మీరు వాడుకునే నిత్య నైమిత్తిక వస్తువులను కూడా మీరే తయారు చేసుకుంటారట. అందులో చాలా విచిత్రంగా అనిపించింది. అంత స్వయం కృషితోటి మీరంతా కలిసికట్టుగా మీరు వాడుకునే వస్తువులను సాధ్యమైనంత వరకు మీరే తయారు చేసుకొని వాడుతున్నారు. వాటి గురించి వాస్తవంగా అంటే నాకు అదృష్టమే అనుకుంటా. చిన్నప్పటి నుండి కూడా ఈ కెమికల్ వస్తువులతోని పరిచయం అంటే సంబంధం చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే నాన్నగారు ఏదైతే సత్సంగాలకు తీసుకెళ్లేదో అక్కడ కూడా ఈ కెమికల్స్ యొక్క ప్రభావం చెప్పేది వాళ్ళు. సో ఎప్పుడు కూడా ఏవైతే ఆర్గానిక్ అంటే మన ప్రకృతికి సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటితోనే ఎక్కువ కనెక్ట్ ఉన్నాం. అది ఊరికే వేరే వాళ్ళతోనే చేయడం కన్నా ఇంత ఆశ్రమంలో ఇన్ని గోవులు ఉన్నాయి, గోమూత్రము, గోమయము, అన్ని వాతావరణంలో ఎన్నో ఒక సౌరభం ఉన్నది దాన్ని. అది మనమే చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క గో ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో గో ఆధారితమైనటువంటి వస్తువులతోని తలకు నూనె కావచ్చు, సోప్ కావచ్చు, పండ్ల పొడి కావచ్చు, ఏవైతే మనం నిత్యం ఉపయోగించుకుంటామో అవన్నీ పదార్థాలు తోని సహా ఏవైతే అంటే ఔషధాలు ఉన్నాయో, ఇప్పుడు తలనొప్పి ఉన్నది, దానికి ఏదో మనం కెమికల్స్తో వచ్చినటువంటి దాంతో తలనొప్పి కన్నా ఏదైతే ప్రకృతితో సంబంధించిందో గోవుల యొక్క పదార్థాలతో సంబంధించిందో దాని వస్తువులే చేసుకొని వాటినే వాడతాం. సో అవి ఇక్కడ ప్రాప్తిస్తాయి అవన్నీ కూడా. ఓకే అమ్మ, చివరిగా చెప్పండి, అసలైన ఐశ్వర్యం అంటే ఏది? అసలైన ఐశ్వర్యము జ్ఞానమే. జ్ఞానం కన్నా పెద్ద ఐశ్వర్యం ఈ లోకంలో ఏది లేదు. ఒక్క జ్ఞానం ఉంటే తక్కిన ఐశ్వర్యాలన్నీ వచ్చేస్తాయి. ఒక జ్ఞానమే లేకుంటే ఉన్న ఐశ్వర్యం కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి జ్ఞానమే గొప్ప సంపద. ఆ గొప్ప సంపద ప్రాప్తించడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ప్రతి వస్తువు ఈ ప్రకృతి గురించి కూడా మనం అనుకున్నాం, ఒకవేళ జ్ఞానమే ఉంటే ఈ ప్రకృతి యొక్క వైభవంను మనం పోగొట్టుకునే వాళ్ళం కాదు. అదేవిధంగా ఈరోజు ఔషధాలు ఏవో కెమికల్స్ తీసుకుంటా ఉన్నాం, ఆ భూమిని పాడు చేస్తున్నాం, ఈ భూమిని కూడా పాడు చేస్తున్నాం ఈ కెమికల్స్తోని. కాబట్టి ఏదైతే ఒకవేళ సరైన జ్ఞానం ఉండి మన ప్రాచీనమైన విద్యా విధానం మనకు అర్థమై ఉంటే కేవలం ప్రాచీనమని పాటించడం కాదు, ప్రాచీనమని ఎన్నో విషయాలు ఉంటుండొచ్చు, కానీ ఏదైతే జ్ఞానపూర్వకంగా ఉన్న సంస్కృతి ఉన్నదో, ఏదైతే దేశ విదేశాలన్నీ కూడా మనను కొనియాడినరో అటువంటి సంస్కృతి మన దగ్గర ఉన్నాక కూడా మనము మన సంస్కృతిని వదిలేసినాం, మన భాషను వదిలేసినాము, మన విద్యా విధానమును వదిలేసినాం, అన్నిటిని వదిలేసుకున్నాం. కాబట్టి అటువంటి వదిలేసినటువంటి స్థితి లోపట ఇప్పుడు ఏమైనా సాధనం ఏదన్నా ఉంటే అది కేవలం జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానంని కళ్ళు తెరిచి చెవులు విప్పి నిజమైనటువంటి విషయం గురించి ఆలోచించే బుద్ధిని ఉంచుకుంటే తప్పకుండా మనం సరైన దిశలో పోగలుగుతాము. ఒక్కసారి బ్యాక్ టు వేదాస్ అని పోతే, ఆ వేదం వైపు పోతే అన్నీ తెలుసుకోగలుగుతాం. సో వేదం శబ్దమే అర్థం, విదజ్జానే విదల్రిలాభే విదసత్తాయ. వేదం అంటేనే జ్ఞానం, వేదం ప్రాప్తించదగినది. వేదం యొక్క ఉనికి ఎప్పుడు ఉంటుంది, బయట కూడా ఉంటుంది, నీ లోపల కూడా ఉంటుంది వేదం. ఎప్పుడు వేదం నీ లోపల నుంచి ప్రకటింపబడుతుంది అంటే యోగం ద్వారా. యోగం సాధన చేస్తూ చేస్తూ ఎప్పుడైతే ఆత్మ తన స్థితికి వస్తుందో అతని నుంచే వేదం ప్రకటింపబడుతుంది. సో వేదము సర్వ జగత్తులో వ్యాప్తమైంది, వేదం నీ లోపల కూడా స్థితమై ఉన్నది. వేదం యొక్క స్థితికి రావాలంటే యోగమే సాధనము. ఎప్పుడైతే యోగం ద్వారా మనము వేద స్థితికి పోతామో అప్పుడు మన కళ్యాణం కూడా అవుతుంది, లోక కళ్యాణం అవుతుంది, జన్మ నివృత్తి కూడా అవుతుంది. సో మోక్షం కూడా ప్రాప్తించుకోగలుగుతాం. యోగే మోక్షీచ సర్వాసాం వేదనానామవర్తనం. యోగము మోక్షం ఒకటే ఉంది, చరకుడు అంటున్నాడు. వేదనానామవర్తనం, అన్ని రోగాలకు నిదానం ఏదన్నా ఉంటే యోగము, ఇంకా యోగం ద్వారా మోక్షమే ఉంది. అంతకన్నా వేరే అంటే అన్ని దుఃఖాలకు నివర్తన చేసేందుకు ఏది లేదు. సరే, ఈ మానసిక రోగాలకు మందు ఉందంటారా? మానసిక రోగాలకు ఒకటే మందు, అది యోగం. యోగం ద్వారానే నీ లోపట ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాదులు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక గొప్ప తత్వంతో నువ్వు కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నావో ఆ గొప్ప కనెక్షనే నీకు తక్కిన సూర్యుడు వస్తే చీకటిని ఎలగొట్టం, మనం చీకటి పోతుంది. అది
ఎట్లనైతే సూర్యుడు రాగానే చీకటిని ఎవరు వెలగొట్టారు కానీ చీకటి అదంతా అదే మాయమైపోతుంది. అదేవిధంగా జ్ఞానం రాగానే లోపట ఉన్న అజ్ఞానం అదంతా అది వెళ్ళిపోతుంది. దానికి ఇంకొక ప్రయత్నం చేసే అవసరం లేదు. అమ్మ, మీకు సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. మా ప్రేక్షకుల కోసం చిన్న స్వరం. సంగీతంలో అంటే సంగీతం నేర్చుకున్నా నేను, అది చాలా చిన్న వయసులో నేర్చుకున్నాను. ఎప్పుడు నేను 10వ తరగతి ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో అదేవిధంగా సితారా కూడా నేర్చుకున్నాను, ఇంకా వోకల్ సంగీతం కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ సంగీతం సంబంధించిన ఆ గానం కూడా నాకు ఇప్పుడు అంత జ్ఞాపకం లేదు, కానీ జనరల్గా ఒక పాట పాడాలనుకుంటే పాడవచ్చు. సర్వమంగళ రామా సీత రామా రామా శర్వ వినుత శాంతిదాత రామా రామా కామ క్రోధ లోభ మోహ పాశంభులను కడకు దీర్చి కావమయ్యా రామా రామా సర్వమంగళ రామా సీత రామా రామా శర్వ వినుత శాంతిదాత రామా రామా నీవు నేనను భేదా బుద్ధి మాపి మాలో నిలుపుమాని ధ్యాన సిద్ధి రామా రామా నిలుపుమాని ధ్యాన సిద్ధి రామా రామా సర్వమంగళ నామా సీత రామా రామా సర్వ వినుత శాంతిదాత రామా రామా. బాగుంది. సో మహిళలు కూడా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేయొచ్చు అంటారు? తప్పకుండా నిత్యాగ్నిహోత్రం చేయమని వేదమే చెప్పింది. వేదంలా ఏదైతే బ్రహ్మస్థానం ఉంటుందో ఆ బ్రహ్మస్థానంలో దేవయజనే పృథివ్య అందరు విద్వాంసులున్న ఒక యజుర్వేదంలో మంత్రం ఉంది. ఏదైతే అందరు విద్వాంసులు ఉన్న స్థలం ఉందో నిన్ను మకస్యత్వ మఖాయత్వ, నిన్ను మఖ అంటే యజ్ఞం, ఈ యజ్ఞం యొక్క మకస్యత్వ మఖాయత్వ, ఈ యజ్ఞం యొక్క శిరోస్థానంలో హే దేవి నిన్ను నిలబెడుతున్నామని వేదం అంటుంది. అంటే దేనికి వచ్చింది ఈ వేదం అర్థం కాదు, కానీ స్త్రీలకు ఒక జ్ఞానము, స్త్రీలకు ఒక ధర్మము, పురుషులకు ఒక ధర్మము, పురుషులకు ఒక జ్ఞానము. కోపడితే ఇద్దరికి బాధ అనిపిస్తుంది, అన్నం మంచిగా కారము ఇద్దరికి కారమే అనిపిస్తుంది, తీపి అందరికీ తీపి అనిపిస్తుంది. మళ్ళీ పురుష భేదము స్త్రీ భేదం దేనికి? భావాలల్లా, రుచులల్లా, భావనలల్లా అన్నిట్లలో కూడా ఒకే విధమైన భావం ఉన్నప్పుడు భేదం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వాస్తవంగా చూస్తే స్త్రీ సమస్త అందరికి మానవాళికి తల్లి కాబట్టి స్త్రీకి కానీ పురుషునికి కానీ తల్లి స్త్రీ కాబట్టి అటువంటి స్త్రీకి ఎంత గొప్ప స్థానము వేదం ఇచ్చిందో దానిని దింపాలని ఎట్లా అనుకున్నారు? ఆ ఒక్క స్థానంని మీరు పాడు చేసినందుకు ఈరోజు అజ్ఞానం తాండవిస్తుంది. అందుకే వివేకానందుడు అన్నాడు, ఒకవేళ ఒక స్త్రీ చదువుకుంటే పరివారమే పూర్తిగా తయారవుతుంది, ఒక పురుషుడు చదువుకుంటే కేవలం పురుషునికే ఉపయోగపడుతుంది, కానీ స్త్రీ చదువుకుంటే పూర్తి కుటుంబంకు ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే ఎంత మహాపురుషులు మనకి ఎన్ని విధాలుగా మనకు జ్ఞానం ఇచ్చారు. మహర్షి దయానందుడైతే స్త్రీలకు విద్య కావాలని పోరాటం చేశాడు, స్త్రీకి వేదం రావాలని తన ఉన్న సమయంలోనే స్త్రీకి వేద పఠనం చేయడానికి ప్రారంభం చేశాడు. సో మహాపురుషులను వదిలేసేసి సామాన్యమైన మనుషులను మనం పట్టించుకుంటే చాలా ఇబ్బంది పడతాము. సో సరియైన మార్గంలో సరియైన విధంగా మనం ముందుకు పోతే ఈ లోకానికి కళ్యాణం చేయగలుగుతాము, మన వ్యక్తిగతం యొక్క ఆత్మోన్నతి చేసుకోగలుగుతాం. అమ్మ, యువతకు ప్రస్తుతం గురు సాంగత్యం ఏ విధంగా లభిస్తే వాళ్ళు ఇంకా ఉన్నతి స్థితికి చేరుతారంటారు? గురు సాంగత్యం కేవలం గురుకులాల ద్వారానే కలగగలుగుతుంది. ప్రతి విద్యా విధానం లోపల గురువు ఒకవేళ ముఖ్యంగా గురువు తన యొక్క జ్ఞానమును ఇచ్చే ఏదైతే సంప్రదాయం ఉందో, ఏదైతే పరంపర ఉందో అది ప్రతి గురుకులాలలో ఉంటే ఆ గురు పరంపర జ్ఞానంతో సహా శిష్యులు కాగలుగుతారు. కేవలం ఒక ప్రవచనం విన్నాము, ఆ ప్రవచనంతో నేను శిష్యునైనంతే అది చాలా తక్కువ కనెక్షన్ అవుతుంది. కానీ అదే గురువు దగ్గరనే చిన్నప్పటి నుండి జీవనం జరిగితే
అప్పుడు జ్ఞానపూరిత జీవనం జరుగుతుంది. మనకు యజ్ఞోపవీతంలో ఒక మంచి మంత్రం చెప్తాం. ఏమని చెప్తాం? మమ వ్రతే తే హృదయం దదామి, మమ చిత్తం అనుచిత్తం తే అస్తు, మమ వాచం ఏకమనాజుషస్వ ప్రజాపతిష్ట్వా నియునక్తుమయ్యం. నైనా నీకు నేను యజ్ఞోపవీతం ఇచ్చి ఈ రోజు నుంచి నిన్ను నా శిష్యునిగా చేసుకుంటున్నాను. మమ వ్రతే తే హృదయం దదామి, నాదేదైతే వ్రతం ఉండేనో అది నీ హృదయంలో నేను ఈ రోజు స్థాపిస్తున్నాను. మమ వ్రతే తే హృదయం మమ చిత్తం అనుచిత్తం తే అస్తు, నా చిత్తం ఎట్లుందో అదే విధంగా నువ్వు నీ చిత్తంను తయారు చేసుకో. మమ వాచం ఏకమనాజుషస్వ, నా వాణిని ఏకాగ్రతతో విను. ప్రజాపతి త్వా నియునక్తుమయ్యం, ప్రజాపతి పరమాత్మ నిన్ను నన్ను నియుక్తం చేసిండు. కేవలం భార్య భర్తను నియుక్తం చేసిండు అనేది ఏదైతే అనుకుంటారో దానికన్నా గురు శిష్యుని ముందు నియుక్తం చేసిండని శాస్త్రం అంటుంది. అయినాక అదే యజ్ఞోపవీతమైన తర్వాత గురువుకి ప్రదక్షిణ చేపిస్తారు. అప్పుడు ఒక మంచి మంత్రం చెప్పారు, సూర్యస్యావృతం అన్వావర్తే. ఏ విధంగా సూర్యుని చుట్టూ పృథివీ తిరుగుతూ ప్రకాశం పొందుతుందో, ఓ గురువర్య నీ యొక్క చుట్టూ తిరుగుతూ నేను జ్ఞానం ప్రాప్తించుకుంటానని. అంటే సూర్యుని ద్వారా ప్రకాశము పృథివీ ఎట్లా పొందగలుగుతుందో అదేవిధంగా గురువు చుట్టూ తిరుగుతున్నటువంటి శిష్యునికి జ్ఞానమే వస్తుంది, జ్ఞానమే ప్రాప్తిస్తుంది. జ్ఞానం ప్రాప్తించాలని కోరుకుంటాడు. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. అసలు నిజంగా వేదంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి మీ మాటల ద్వారా మాకు అవగతం అవుతోంది. అయితే ఈ వేదంలో గురు సాంగత్యం గురించి ఏం చెప్పారమ్మా? అంటే గురువు ఇంతకు పూర్వం కూడా చెప్పిన నేను, ఏదైతే గురువు యొక్క సాంగత్యం ఉన్నదో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ మంత్రమే సార్, సూర్యస్యావృతం అన్వావర్తే. ఎట్లనైతే సూర్యుని యొక్క సాంగత్యంతో పృథివీ ప్రకాశం పొందుతుందో గురువు యొక్క సాంగత్యంతో కూడా శిష్యుడు ఎప్పుడు ప్రకాశం పొందుతాడు, జ్ఞానం పొందుతాడు. సో దానికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో దాని యొక్క వివరణ కూడా ఉన్నది. సో ఆ విధంగా వేదం ఉన్నదే గురువు యొక్క పరంపరను నడిపించడానికి. అందుకే మొదట మీకు ఒక మంత్రం చెప్పిన, నమస్తే పూర్వజేభ్య పూర్వేభ్య ఋషిభ్య పూర్వజేభ్య పూర్వేభ్య ప్రతికృభ్య. ఏ ఋషులైతే మాకు ఒక మార్గం చూపించారో వాళ్ళైతే గురువులు ఉన్నారు. ఆ గురువుల యొక్క మార్గంలో నడిస్తే నీ జీవితానికి ఇంకా ఏ కష్టం లేకుండా నడవగలదు. కానీ గురువు సరిగ్గా ఉండాలి. గురువు వేద జ్ఞానం తెలిసినటువంటి వాడు ఉండాలి. గురువు తనకు తాను ముందు తప్పించి ఉండాలి. వేరే వాళ్ళ గురించి గురువు ఆడంబరం కాదు. గురువు తన లోపట ఉన్నటువంటి ఏదైతే జ్ఞాన సంపద ఉందో ఆ సంపదను సరిగ్గా నేను నా శిష్యుల్లో పంపించడానికి ప్రయత్నం చేయాలి. సో అది చాలా అవసరం ఉంది ఈరోజు. అది తప్పకుండా ఈ లోకానికి కళ్యాణం చేయాలి. గురువు ఎంత సాధారణంగా ఉంటే శిష్యులు అంత సాధారణంగా ఉంటారు. గురువు ఎంత ఆడంబరంగా ఉంటే ఆడంబరం వెనుక ఇంకా డబల్ ఆడంబరం శిష్యులు కాగలరు. సో ఆ విధంగా ఈ యొక్క గురువు యొక్క పరంపర లోకానికి కళ్యాణం చేసే పరంపర. అది సామాన్యమైన పరంపర కాదు. అది నిరంతరం నడుస్తే లోకానికి అత్యంత శ్రేష్టమైన స్థితి రాగలుగుతుంది, లోక కళ్యాణం కాగలుగుతుంది. సో చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో ఈరోజు కార్యక్రమాన్ని మీరంతా కూడా వీక్షించారు కదండి. వేదంలో స్త్రీకి అత్యున్నతమైన స్థానం కల్పించారు. వేదంలో అపారమైన జ్ఞానం ఉంది. వేదాధ్యయనం ద్వారా మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. వేద పఠనం మన సర్వస్వాన్ని కూడా పరిశుద్ధం చేస్తుంది. అలాగే వేద పఠనం, వేదాధ్యయనంలో ఆంతర్యాన్ని గురువులు ఎంతో చక్కగా తెలియచేశారు. మరి ఆ జ్ఞానాన్ని మీరు కూడా ఆద్యంతం ఆశాంతం ఆస్వాదిస్తారని ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.